యెహోషాపాతు యూదా దేశాన్ని పరిపాలిస్తున్న 4వ రాజు. అతని తండ్రి పేరు ఆషా. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న రాజు, నీతిమంతుడు. ఇశ్రాయేల్ దేశాన్ని 42 మంది రాజులు పాలించారు. మొదటి రాజు సౌలు, రెండవ రాజు దావీదు, మూడవ రాజు సొలొమోను. సొలొమోను తర్వాత రెహబాము కాలంలో రాజ్యం రెండుగా చీలిపోయింది. రెహబాము యూదాకు రాజు, యరొబాము ఇశ్రాయేలుకు రాజు. యూదా ప్రజలు పరిపాలిస్తున్న రాజును బట్టి దేవుణ్ణి పూర్తిగా విడిచిపెట్టకుండా విగ్రహారాధనకు దూరంగానే జీవించారు. కానీ ఇశ్రాయేల్ ప్రజలు పూర్తిగా దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహారాధన వైపు మళ్ళీపోయారు. దానికి కారణం యరొబాము. ఇతను బేదేల్లో ఒకటి, దానిలో ఒకటి 2 దూడలు చేయించి ఐగుప్తు దేశం నుండి మిమ్మును రప్పించిన దేవుళ్ళు వీరే అని చెప్పి మందిరాలు కట్టించి వాటికి కొందరిని యాజకులను కూడా నియమించి వాటికి బలులు అర్పిస్తూ వచ్చాడు. ప్రజలందరూ కూడా రాజును అనుసరించి జీవించారు. యరొబాము తర్వాత వచ్చిన 7వ రాజు భయంకరమైన క్రూరుడు. ఇతని పేరు ఆహాబు. ఈ ఆహాబు సీదోనీల రాజు కుమార్తె అయిన యెజబెలును వివాహం చేసుకున్నాడు. ఈమె బయలుదేవత భక్తురాలు. వీరిద్దరూ కలిసి అషేరా దేవతకు 400 మందిని, బయలుదేవతకు 450 మంది ప్రవక్తలను నియమించి మందిరాలు కూడా కట్టించారు. దేవుని ప్రవక్తలను చంపాలని పూనుకున్నారు. నాబోత్ అనే వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా చంపించి అతని ద్రాక్ష తోటను కూడా స్వాధీనం చేసుకున్నారు. కానీ యూదా దేశాన్ని పరిపాలిస్తున్న యెహోషాపాతు మాత్రం దేవుణ్ణి హత్తుకుని జీవిస్తూ ఉన్నాడు. ఇతనికి 7 కుమారులు ఉన్నారు. ఆహాబు తన కుమార్తెను యెహోషాపాతు కుమారుడికిచ్చి పెళ్లి చేయడానికి నిశ్చయించుకుని కబురు పంపించాడు. యెహోషాపాతు కూడా దానికి అంగీకరించి తన కుమారుణ్ణి ఆహాబు కుమార్తెకిచ్చి వివాహం చేసేశాడు. యెహోషాపాతు ఏదైనా యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుని ప్రవక్తలను పిలిపించి యుద్ధానికి వెళ్ళాలా లేదా, వెళ్తే దేవుడు జయమిస్తాడా లేదా అని సలహా తీసుకునేవాడు. కానీ తన కొడుకు వివాహం విషయంలో యెహోషాపాతు దేవుని అడగకుండానే దుష్ట సంబంధమైన ఆహాబు యెజబెలుతో వియ్యమందాడు. యెహోషాపాతు రాజు కాలంలో రాజ్యం చాలా శాంతియుతంగా ఆనందంగా ఉంది. యెహోషాపాతు చనిపోయిన తర్వాత అతని పెద్ద కుమారుడైన యెహోరాము రాజయ్యాడు. ఇతను తన సహోదరులందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా చంపించేశాడు. భయంకరమైన విగ్రహారాధన ప్రజలందరితో చేయించాడు. ఈ యెహోరాముని వెనకుండి నడిపించేది యెహోరాము భార్య యెజబెలు. ఈ దుష్టుల కారణంగా యెహోరాము కూడా పాడైపోయాడు. చివరికి శాపానికి గురై భయంకరమైన పేగు వ్యాధితో 2 సంవత్సరాలు బాధపడి చనిపోయాడు. మొదటి కొరింథీ 15:33లో మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దుష్టుడు అంటే అపవాది. వాడిని అనుసరించేవారు చాలా మంది ఈ లోకంలో ఉన్నారు. వాళ్ళకి మనం దూరంగా ఉంటూ ద్రాక్షావల్లి అయిన మన ప్రభుతో మనం అంటుకట్టుకుని జీవించినప్పుడు మనము దేవునిలో ఫలించేవారిలా ఉంటాం.